క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చదవం ఆమేన్. హల్లెలూయా. చబాలుషర్గా హల్లెలూయా. మరొక పునరుత్థాన దినం దేవుని యొక్క సన్నిధిలో మోకరించడానికి దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి దేవుని నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. చాలా ఎండ తీవ్రంగా ఉంది, కానీ ప్రజలు తిరగడానికి ఏమి ఇబ్బంది పడడం లేదు. కానీ మందిరంలో కూర్చోవడానికి బాగా ఎండ పడుతుంది ఈ మధ్య ప్రజలకి. ఏ బస్సు ఖాళీ లేదు. ఏ బస్సు ఏ బస్సు ఖాళీ లేదు. ఏ బంధువుల ఇంటికాడ ఎండ కొట్టడం లేదు. మందిరంలోనే చాలా ఎండ ఉంది. ఎక్కడుంది ఎండ? చెప్పండి, ఎక్కడుంది ఎండ? హల్లెలూయా. నేను చెప్పింది సత్యమా అబద్ధమా? సత్యం. ఇది సత్యం. ఇది వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయత. నేను విశ్వాస జీవితం చేస్తున్న దినాల్లో నేను ప్రభువుని నమ్మినటువంటి ఆ దినాల్లో నేను చదువు అయిపోయిన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాను. నేను చేసే కంపెనీలో బొంబాయి ప్రాంతంలో దీపావళి ఫెస్టివల్కి హాలిడేస్ ఇచ్చేవారు. ఎప్పుడైతే హాలిడే దొరుకుతుందో నేను మందిరం పుల్పిట్ మీద నిలబడి మాట్లాడుతున్నాను. హాలిడేస్ ఎప్పుడైతే దొరుకుతాయో 15 రోజులు 20 రోజులు ఆఫీస్ బంద్ పెట్టేవారు. అంతకుముందు విస్తారమైన పని, డే అండ్ నైట్ పని చేయించేవారు. సీజన్ అయిపోయిన తర్వాత 15 రోజులు అలా లీవ్ ఇచ్చేవారు. అప్పుడు చాలామంది బాంబే ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రామాలకి వచ్చి వెళ్ళేవారు. అవకాశం ఉన్నంత వరకు గ్రామాలకు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. మళ్ళీ కంపెనీ ఓపెన్ కాగానే మళ్ళీ జైన్ కావాలి. ఆ దినాల్లో అవకాశం దొరికినప్పుడు ఉదయం 5 గంటలకు లేచింది మొదలుకొని రాత్రి 11-12 గంటల వరకు ప్రతిరోజు ఆ మహానగరంలో బిజీగా ఉండేవాళ్ళం. రోజు 1 గంట సేపు ప్రార్థన చేసుకునే అలవాటు ఉండేది. 11 నుంచి 12 రాత్రి సమయంలో. కానీ మనసారా ప్రార్థన చేసే అవకాశం ఉండేది కాదు, సమయం దొరికేది కాదు. 1 గంట సేపు ప్రార్థన చేసుకునేసరికి నాకు రాత్రి 12-1 గంట అయ్యేది. అలా హాలిడేస్ కంపెనీ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు 5 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాడిని. నాకు అలా ఉండమని ఏ దైవజనుడు చెప్పలేదు. అలాగూ నీ సమయాన్ని వెచ్చించమని ఏ సేవకుడు సలహా ఇవ్వలేదు. నాకు నేనుగా నాకు సమయం దొరికింది, దేవుని సన్నిధానంలో గడుపుతాను నిర్ణయం చేసుకొని గ్రామాలు, పట్టణాలు, ఊర్లు తిరగడం మానేసుకొని దేవుని సన్నిధానంలో ప్రభువా, ఈ ఉద్యోగం, ఈ సంసారం, ఈ కుటుంబం బరువు బాధ్యతల్లో ప్రతిరోజు అలసిపోయి మనసారా నీతో గడపలేకపోతున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని 5 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండి రోజు 8-9 గంటలు ప్రభు దగ్గర అలా ప్రార్థన చేసుకొని మనసారా దేవునితో గడిపేవాడిని. ఒక విశ్వాస జీవితం చేస్తున్న దినాలు. ఒకవేళ హాలిడేస్ వచ్చాయి అని అంటే 2-3 రోజులు వెళ్ళి మందిరంలో గడిపేవాళ్ళం. 2-3 రోజులు కావలసిన లగేజ్, కావలసిన 2-3 రోజులకు కావలసిన బట్టలను పెట్టుకొని మందిరానికి వెళ్ళి సేవకులతో పాటు అక్కడే ఉండి వాళ్ళు పెడితే ఇంత తిని వాళ్ళు చేసే పనిలో మందిర ఆవరణంలో 24 గంటలు గడపడానికి ఇష్టపడేవాడిని. ఆ దినాలు ఇప్పుడు మచ్చుకు కూడా ఎవరి జీవితంలో కనపడవు. 2 రోజులు హాలిడే దొరికితే ఎక్కడో ఊరవతలో ఉన్న పూరి గుడిసెలో ఉన్న నానమ్మ అమ్మమ్మ ఇంటికాడ బాగా అనిపిస్తుంది.
బాగా అనిపిస్తుంది. అక్కడ ఎండగొట్టదు, దోమలు ఉండవు, మురికి ఉండదు. కానీ ఏ విశ్వాసి ఇప్పటి వరకు ఇక వచ్చే వారం హాలిడేస్ అయిపోతాయి, వచ్చే వారం హాలిడేస్ అయిపోతాయి, మళ్ళీ బ్యాగ్ వేసుకోవాలి, మళ్ళీ మరుసటి సంవత్సరం వరకు ప్రతిరోజు స్కూల్స్. ఏ విశ్వాస బిడ్డల పిల్లలు ఇలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. తల్లిదండ్రులు కూడా మీరు ఒక 3-4 రోజులు అలా మందిరంలో గడపండి, ప్రార్థనలో గడపండి అని ఏ తల్లిదండ్రి చెప్పలేదు. కారణం ఏంటంటే అలాంటి ఆత్మీయత ఎవరికి లేదు. ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ ఆలోచనలే మనుషులకు వస్తాయి. మనం అలాంటి తలంపులు ఎందుకు చేయలేకపోయాము అని అంటే మనకు ఆ మనసు లేదు. మనిషి యొక్క ఇంటెన్షన్, మనిషి యొక్క వ్యక్తిత్వ స్వభావం మన క్రియల ద్వారా బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. నా మాట నా మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తుంది. నా వ్యక్తిగత క్రియలే నా జీవితం యొక్క ఆశలు, ఆలోచనలు బట్టబయలు చేస్తాయి. అందుకనే దేవుని వాక్యంలో నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నాను అని అంటే, చాలామందికి మందిరాల్లో చాలా ఎండ కొడుతుంది, మందిరంలో ఇబ్బంది అవుతుంది అనగా నేను వింటాను. ఇంకా కొంతమంది విశ్వాసులు అయితే ఎండాకాలం అయిపోయేదాకా మందిరానికి కూడా రారు. వాళ్ళు మార్కెట్కి వెళ్తే వెనక కూలర్లు కట్టుకొని పోతున్నారు. తల్లిగారింటికి పోతే, అత్తగారింటికి పోతే నెత్తికి ఏమైనా ఏసీ పెట్టుకొని పోతారు. మరి వారు ఉంటున్న గృహాలు మందిరంలో సగానికి కూడా పనికిరావు. అవే పగిలిపోయిన రేకులనే ఉంటున్నారు. కానీ అక్కడ చల్లగా ఉంది. అక్కడ ఏముంది? చాలా చల్లగా ఉంది. మందిరంలో వేడి ఉంది. అలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ, చాలా కోపం వస్తుంది. ఈ మనుషులు ఏ ఆలోచనతో, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. కారణం దేవుని సన్నిధానంలో మన మూల పితరులు గడిపిన అనుభవాలు. ఒక షడ్రక్, మేషక్, అబద్నిగోలను రాజు అడుగుతాడు, మీరు నేను చెప్పింది చేయకపోతే ఆ మండుతున్న అగ్నిగుండంలో మీరు పడేయబడతారు అనంటే, మేము ఆ అగ్నిగుండంలో పడడానికైనా సిద్ధమే, కానీ దైవ చిత్తానుసారమైన బ్రతికే మేము బ్రతుకుతాం అని సవాలుగా బ్రతికిన పరిశుద్ధులు ఆ కాలం అగ్నిగుండంలోనైనా ప్రభును సేవించారు. మనం పాడతాం కదా, సింహాల బోనుకైనా సంతోషంగా వెళ్ళారు. మనం మందిరానికి మాత్రం సంతోషంగా రాము. 9 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తాం. ఎందుకు? ఒక 50 మందికి ఇంటికాడ వంట చేసి రావాలా అని అంటే అదేం ఉండదు. నీ మనస్తత్వం. ఈ ప్రాంతంలో ఒక రకమైన స్పిరిట్ పనిచేస్తుందా? అది చెప్పాను కదా, మూర్ఖత్వపు ఆత్మ. ఆ దయ్యం ఎక్కువ విశ్వాసుల మీదనే పనిచేస్తుంది. మూర్ఖత్వం అన్నిటికంటే ప్రమాదమైనది ఏంటంటే మూర్ఖత్వం, మొండితనం. ఎంత చెప్పినా తలకెక్కకుండా ప్రవర్తించడం, ఎంత చెప్పినా నేనింతే అన్న భావనలో బ్రతికే వారు ఉంటారు చాలామంది. వారిలో అలాంటి స్వభావం ఎందుకు వచ్చింది అని అంటే, వారిలో అదృశ్యంగా ఒక చీకటి పనిచేస్తుంది. ఆ ఆత్మ విశ్వాసుల్లో ఎలా పనిచేస్తుంది అని అంటే, ఆరాధనకు సమయానికి వెళ్ళడానికి మనసు ఒప్పదు. ఆదివారమే బంధువుల చుట్టాల ఇంటికి వెళ్తారు. శనివారం వరకు పని చేసుకుంటారు. శనివారం సాయంకాలం బంధువుల ఇంటికి వెళ్తారు. ఆదివారం అక్కడ హాలిడే గడిపేస్తారు. అర్థమవుతుందండి? ఆరాధన టైంలో ఆరాధనలో ఉండరు. ఈ దైవ చిత్తానికి వ్యతిరేకమైన తలంపులు. మీటింగ్స్కి ముందు 10 రోజులు చుట్టు పెట్టుకుంటాడు, మీటింగ్స్ టైంలోనే డ్యూటీ పెట్టుకుంటాడు. ఈ పద్ధతులు ఎందుకు ఈ ప్రాంతాల్లో ప్రజల్లో ఉంటాయి అని అంటే, దీన్నే మూర్ఖత్వపు దయ్యపు ఆత్మ ఇది. ఆ మనిషిని ఒక దైవ క్రమంలో బ్రతకకుండా, దైవ నియమములతో బ్రతకకుండా, ఆ మనిషిని ఒక సపరేట్గా ఒక మూర్ఖత్వపు యొక్క ఆలోచనలతో నింపి జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇలాంటి ఈ ప్రజల మధ్యలో ఆ స్పిరిట్ బాగా పనిచేస్తుంది. ఎక్కడో 1-2 కనపడతారు, ఖచ్చితంగా సమయానికి ఆరాధనకు మెయింటైన్ చేసేవారు. అర్థమవుతుందండి? హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా.
చవల చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నెలకు 2000 నెలకు 1000 రూపాయలు ఇచ్చే పాసి పని చేసే ఇంట్లో కూడా 10 నిమిషాలు లేటు పోతే ఆమె ఒప్పుకోదు. కంచాలు గడికి ఇల్లు వాకిలి ఊడ్చి పోచబెట్టే నెలకు 1000 రూపాయలు ఇస్తుంది ఆమె. ఆ ఇంట్లో కూడా నువ్వు పొద్దున కంచాలు మధ్యాహ్నం దోమదలిగి పోతే ఆమె ఒప్పుకోదు. ఒక 1000 రూపాయలు జీతం ఇచ్చే మనిషి ఇంత లేట్ ఎందుకు వచ్చావు అని అంటారు. కానీ దేవుని ప్రశస్తమైన సన్నిధికి మనకు ఆ భావన లేదు. ఎందుకు లేదు అని అంటే నీ వ్యక్తిత్వం. నువ్వు ఒక్కడివే లేవు, నీతో ఒక దయ్యం పెట్టుకొని బతుకుతున్నావు. అందుకని నీ మనసులో ఆ మార్పు అనేది ఇంకేదేనికి కనబడి అన్నిటికీ మనం ప్రియారిటీ ఇస్తాం, అన్నిటికీ సమయాన్ని పాటిస్తాం, ఒక దేవుని మందిరానికి తప్ప. హల్లెలూయా. నేను మీకు విషయాలు గుర్తు చేస్తున్నాను అని అంటే రాను 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 ఒక విశ్వాస పరిమాణం దేవుని ప్రజల యొక్క జీవితంలో తగ్గుముఖం పడుతూ వారు ఏం చేస్తున్నారో వారికే గుర్తెరగని పరిస్థితుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి దినాలు. అందుకనే 2003 సంవత్సరం జనవరి 1వ తారీఖున 20 ఏళ్ళైంది నేను ప్రభువుని నమ్ముకొని. 20 ఏళ్లలో ఏ రోజు ఒక్క ఆరాధన కూడా ఒక్క నిమిషం లేట్ ఎప్పుడు నేను వెళ్ళలేదు. 20 ఏళ్ళ చరిత్రలో చచ్చేదాకా అలాగ బతకాలని నిర్ణయం చేసుకున్నాను. ఒక్క నిమిషం నేను ఆరాధనకు లేట్ వెళ్ళొద్దు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అలాంటి సేవకుల దగ్గర సేవ నేర్చుకున్నాం. బ్రతుకుతే అలాగూ బ్రతకాలి, అలాగూ జీవించాలి. ఎందుకు అనంటే మనం చేస్తున్న విశ్వాస యాత్ర ఆదివారం రోజు ఏ బంధువు, ఏ చుట్టము, ఏ అకేషన్స్ ఎప్పుడు పెట్టుకోలేదు. అది దగ్గర వారైనా దూరం వారైనా నా దేవుని ఆరాధనలో గడిపిన తర్వాతే నాకు సర్వం ప్రపంచం. అలాగూ అలవాటు పడిన ఒక వ్యక్తిత్వం కలిగి బ్రతకాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. కారణం ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే ఒక అద్భుతమైన పాఠాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏంటి అని అంటే రేపు ప్రభు రాకడ త్వరపడుతున్న దినాలు ఇవి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనకందరికీ తెలుసు. ఆ ప్రభు వచ్చే ఘడియల్లో ఒక గుంపు ఎత్తబడుతుందని, ఒక గుంపు విడిచిపెట్టబడుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రారంభం ఆది కాండము నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా అలా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే ఒక ఘనమైన పాఠం ఏంటంటే దేవుడు కొంతమందిని ప్రభు రాకల్లో తీసుకుంటాడు, కొంతమందిని విడిచిపెట్టేస్తాడు. అంగీకరించే గుంపు ఒకటి ఉంటుంది, త్రోసివేసే గుంపు ఒకటి ఉంటుంది. 10 మంది కన్యకలు ప్రయాణం చేశారు. 5గురు ప్రభు రాకడలో వివాహ విందులో చేర్చబడ్డారు. 5గురిని తలుపు మూసివేయబడి మీరెవరో నాకు తెలియదు అని అనేసాడు. అనాదిలో నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది. ఈరోజు సర్వ ప్రపంచంలో కోట్లాది దేవుని బిడ్డలు దేవుని నమ్మారు. అది గ్రామమైనా, పట్టణమైనా, మహానగరమైనా ఆరాధన చేస్తున్నాం, సేవ చేస్తున్న సేవ అయినా, విశ్వాస జీవితం చేస్తున్నాం ఈ విశ్వాసమైన రేపు దేవుని ఎదుట అంగీకరించబడకపోతే మన విశ్వాసం, మన సేవ ఫెయిల్ అయిపోయినట్టే. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచే మనకు అది నేర్పిస్తాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మన మూల పితరుడైన ఆదాముకి 2 కుమారులు ఉన్నట్టుగా మనం బైబిల్ చదువుతాం. పెద్ద ఆయన పేరు కయోన్, రెండవ ఆయన పేరు హేబేల్. వారిద్దరు దేవుని బిడ్డలే, ఒకే తండ్రి పిల్లలు. కొంతకాలం తర్వాత దేవుని సన్నిధిలో వారి కానుక, వారి అర్పణ దేవుని యొద్దకు తీసుకొచ్చారు. కయోను వ్యవసాయ సంబంధమైన పని చేసుకునేవాడు కనుక తన పంటలో తను సంపాదించిన దాంట్లో కొంత తీసుకొచ్చాడు. దేవుని బలిపీఠం కట్టాడు. ఆ దినాలలో మందిరాలు లేని ఆ కాలంలో రాళ్లతో బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద వారు అర్పించే ఒక అర్పణను పెట్టేవారు. అది అంగీకరించబడితే దేవుడు వారిని ఆశీర్వదించినట్టు లెక్క. కయోను బలిపీఠం కట్టాడు. దాని మీద తను సంపాదించిన ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టాడు.
తన తమ్ముడైన హేబేలు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆయనేమో పశువులను మేపుకునే మనిషి కనుక ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం, కట్టబడ్డ బలిపీఠం మీద పెట్టాడు. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా ఒకసారి చదువుదాం. ఆది కాండం, దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. ఆది కాండము 4వ అధ్యాయం 2వ వాక్యం నుంచి ఒకసారి చదువుతూ వస్తాం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇదిగో యెహోవా హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. చదమసలు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. నా వైపు జాగ్రత్తగా చూడండి. నేను పెట్టిన అర్పణ, నా కానుక, నా బలి, నా పాట, నా సేవ, నా విశ్వాసం, నా ప్రార్థన, నేను ఆయన సన్నిధానంలో పెట్టింది అంగీకరించబడింది అని అంటే ఆయన నన్ను అంగీకరించినట్టు లెక్క. నేను చేసిన బలిపీఠం మీద పెట్టిన నా ప్రార్థన, నా పాట, నా ఆరాధన, నా సేవ, నా కానుక ఆయన అంగీకరించలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన నన్ను అంగీకరించలేదు. నన్ను అంగీకరించాడు అని రుజువు చేసేది నేను చేసే అర్పణ అంగీకరించడమే లెక్క. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు, ఆశీర్వదించాడు. కయ్యూనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. ఎందుకు ప్రభువా? ఆయన నీకే కదా బలి అర్పణ చేసింది. ఎందుకు ప్రభువా? ఆయన నీ దగ్గరనే కదా ప్రార్థన చేసింది. ఎందుకు ఆయన బలిలో ఏం లోపం ఉంది? ఎందుకు నువ్వు అంగీకరించలేవు అని అంటే ప్రారంభం నుంచి దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటయ్యా అని అంటే ఆయన కొందరిని అంగీకరిస్తాడు, కొందరిని త్రోసివేస్తాడు. హల్లెలూయా. బాగా వినండి. నేను చేసే సేవ కూడా అందుకనే అదే మాటను పరిశుద్ధుడైనటువంటి పౌలు సంఘానికి రాస్తా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం దయచేసి తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 3వ అధ్యాయం 13వ వాక్యం నుంచి చదువుతురా. ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, మట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని దేవుని దృష్టిలో తేటగా కనబడుతుంది. ఆ దినము మహిమ కలిగిన రాకడ దినము ఆ పని చేసిన పనిని తేటపరుస్తుంది. అది ఇదిగో బాగా వినండి, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని విశ్వాస జీవితం ఎట్టిదో, వాని సేవ ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకని పని, ఒకని సేవ, ఒకని విశ్వాస జీవితం నిలిచిన ఎడల వాడు దేవుని ఎదుట బహుమానము తీసుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. హల్లెలూయా. చదమౌషరిగా హల్లెలూయా. ఇక్కడ పని, సేవ చేస్తున్న సేవ, బాగా వినండి, సేవ చేస్తున్న సేవ. మహానగరంలో సేవ చేసేవారు ఉన్నారు, కుగ్రామంలో పల్లెటూళ్ళలో సేవ చేసేవారు ఉన్నారు, 10 మందితో సేవ చేసేవారు ఉన్నారు, లక్షల మందితో కలిసి సేవ చేసేవారు ఉన్నారు. సేవ
ఎంతమందితో చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు. మనం చేసే సేవ దేవుడు అంగీకరించగలిగేటట్టు ఉందా లేదా? బాగా వినండి. ఒకని పని అంగీకరించబడితే వానికి జీతం దొరుకుతుంది. ఒకని పని కాలిపోతే వానికి నష్టం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే పని కూడా, పరిచర్య కూడా, సేవ కూడా అంగీకరించే సేవ ఉంది, త్రోసివేసే సేవ కూడా ఉంది. అందుకనే సేవ ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. నా పని రేపు దేవుడు తూకం వేస్తాడు. నేను చేసే సేవ వాక్య క్రమం ప్రకారం, దైవ నడిపింపు ప్రకారం ఉందో లేదో నన్ను ప్రభు పరీక్షిస్తాడు. అలా పరీక్షించినప్పుడు నా సేవ నిలబడితే నాకు ఆయన బహుమానం ఇస్తాడు. ఒకవేళ నా పని ఆయన దృష్టికి యోగ్యంగా లేకపోతే అది కాల్చివేయబడుతుంది. కయ్యూను యొక్క బలిపీఠము తోసేసినట్టు రేపటి దినం అన్ని బట్టబయలవుతాయి. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ఒక దైవజనుడిగా నా సేవ రేపు దేవుని యొద్ద నిలబడకపోతే నాకు లాభం ఏంటి? ఒక విశ్వాస బిడ్డగా, ఒక విశ్వాసిగా నీ విశ్వాస జీవితం దేవుని యొద్ద నిలబడకపోతే లాభం ఏంటి? అందుకనే మనం చేస్తున్న ఈ భక్తి, ఈ సేవ రేపు దేవుని ఎదుట నిలబడి బల నమ్మకమైన సేవకుడా, బల నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అని అనగలిగేటట్టుగా మనం బ్రతుకు చేయగలిగితే చాలు. లోకం మనల్ని అంగీకరించకపోని, లోకం మనల్ని నచ్చకపోని, మనం చేసే పని రేపు దేవుని ఎదుట నిలబడాలి. హల్లెలూయా. అలా ఎలా నిలబడుతుంది అని అన్న విషయాలను ఒక 2-3 సంగతులు నేను మీకు గుర్తు చేసి ముగిస్తాను. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. కయ్యూను, హేబేలు ఇద్దరు బలిపీఠం కట్టారు. కానీ దేవుడు ఒక ఆయనను అంగీకరించాడు, ఒక ఆయనను త్రోసేశాడు. దేవుని సన్నిధానంలో అంగీకరించే సేవ, అంగీకరించే విశ్వాస జీవితం ఉంటుంది. దేవుడు తోసేసే సేవ, తోసేసే ప్రజలు కూడా ఉంటారు. అక్కడ పరీక్షించబడతారు. దేవుడు ఎలా పడితే అలా చేసినంత మాత్రాన నా బిడ్డలు అని చెప్పడానికి వీల్లేదు. అందుకనే దేవుని సన్నిధానంలో మనం అంగీకరించబడేటట్టు బ్రతకాలి అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. ఒకవేళ మనం అంగీకరించబడకపోతే నువ్వు ఈ జీవితాంతం నువ్వు చేసిన భక్తి, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ కానుక అంతా కొట్టేయబడతాయి. ఒకని పని కాలిపోతే ఏమీ లాభం లేదు. ప్రభువాని మొత్తుకుంటే ఏం లాభం లేదు. బుద్ధి లేని కన్యకలు తలుపు కొడుతున్నారు. అయ్యా మేమయ్యా అద్భుతాలు చేశాం, మేము ఆశ్చర్య కార్యాలు చేశాం, సూచక్రియలు చేశాం, దయ్యాలను వెళ్ళగొట్టాం, ప్రవచనాలు చెప్పాం. వెనక నుంచి ఒకే ఒక్క మాట, సింగిల్ వర్డ్, ఒక్క మాటతో వాళ్ళని రిజెక్ట్ చేశాడు. మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువార్లారా మీరు మా యుద్ధ నుండి తొలగిపోండి. అంటే దేవుడు మనకు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే మన జీవితంలో, మన సేవలో క్రమం ఉండాలి. ఏముండాలి? క్రమం ఉండాలి. అలా పడితే అలా చేసేది కాదు. అక్రమంతో తోచినట్టుగా, నచ్చినట్టుగా చేసేది కాదు. నీ విశ్వాస యాత్రకు ఒక క్రమం ఉండాలి. నీ ప్రార్థనకు ఒక క్రమం ఉండాలి. నీ ఆత్మీయతకు ఒక పద్ధతి ఉండాలి. ఎలా పడితే అలా చేసేది కాదు. అందుకనే ప్రభు అంటున్న, అక్రమము చేసే ప్రజలారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. మీ అద్భుతాలు ఎవరికి కావాలి? మీ ప్రవచనాలు ఎవరికి కావాలి? నీ జీవితంలో ఒక పద్ధతి, క్రమం లేదు. నీ విశ్వాసంలో క్రమం లేదు. నీ సేవలో క్రమం లేదు. అందుకనే ప్రభు డోరు లోపటి నుంచి, తలుపట వెలుపటి నుంచి ఒకే ఒక స్వరం, మీరెవరో నాకు తెలియదు. ఈ మాట చాలా ప్రమాదం. ఇంతకాలం ఆయన పేరు పెట్టుకుని బ్రతికిన ప్రజలం కదా మనం? ఇంతకాలం మేము దేవుని బిడ్డలను చెప్పుకున్న ప్రజలం కదా? ఇంతకాలం నేను ఒక సేవకుణ్ణి అని చెప్పుకొని బ్రతికాం కదా? నీవెవరో నాకు తెలియదు అన్న మాట, అది ఎంత బాధ, ఎంత సమస్యకు కారణమవుతుందో మనం ఆలోచించాలి. హల్లెలూయా.
మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవుడు అంగీకరించలేని త్రోసివేసే ప్రజలు ఎవరు అని అంటే, మొదటిగా నేను మీకు చూపిస్తున్నాను. చదువుతారా? ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం, దయచేసి అందరు తెరవండి. ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 10వ వాక్యము చదువుతుండండి ఒకసారి. యెహోవా ఈ ప్రజలతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా ఆ వారిని అంగీకరించడు. హల్లెలూయా. చదువు మళ్ళీ ఒకసారి. యెహోవా ఈ జనములతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలవారు కనుక యెహోవా వారిని అంగీకరించడు. హల్లెలూయా. ఎవరినయ్యా నువ్వు అంగీకరించవు? ఎవరిని రేపు నీ ఎదుట నిలబడకుండా త్రోసేస్తావు? కయోను బలిపీఠాన్ని తోసేసినట్టుగా, కయోనును రిజెక్ట్ చేసినట్టుగా రేపు దేవుడు ఒక గుంపును, ఒక సంఘములో ఒక గుంపును దేవుడు మీరెవరో నాకు తెలియదు అని అనేటట్టుగా ఒక గుంపును నా దేవుడు రేపు తోసేయబోతున్నాడు. ఆ త్రోసివేయబడే గుంపులో సేవకుడు ఉంటాడు, ఆ త్రోసివేసే గుంపులో కొంతమంది ప్రజలు కూడా ఉంటారు. ఎవరు మరి? ఎవరు? వాళ్ళందరూ ప్రభువుని నమ్మిన బిడ్డలే కదా అని అంటే, ప్రభువుని నమ్మిన బిడ్డలే, కానీ వారికి నచ్చినట్టుగా తిరిగే ప్రజలు, వారికి నచ్చినట్టుగా బ్రతికే ప్రజలు. వాళ్ళ కాళ్ళకు ఏ అడ్డంకము లేదు, వాళ్ళకు తోచినట్టుగా నడుస్తారు. దేవుడు నడిపించినట్టుగా నడిచే ప్రజలు కాదు వీళ్ళు, దేవుడు నడువమన్నట్టుగా నడిచే ప్రజలు కాదు వీళ్ళు. అందుకనే హోషేయ పుస్తకంలో రాస్తాడు, ఎఫ్రాయిము నేను నీకు నడక నేర్పిన దేవుడను నేనే. నేను నీకు నడక నేర్పాను, ఎలా బ్రతకాలో నేర్పాను, నేను ఎలా నడవాలో నేర్పాను నేను. కానీ నేను నేర్పిన నా అడుగు జాడలకు నువ్వు అంగీకరించక, తనకు తోచినట్టుగా, తనకు నచ్చినట్టుగా, తమకు ఇష్టమున్నట్టుగా ఏ సేవకుడు సేవ చేస్తాడో, ఏ విశ్వాస బిడ్డలు విశ్వాసం చేస్తారో వారి గురించి ప్రభు అంటుంది, నేను వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నారు కనుక వారిని నేను అంగీకరించను. హల్లెలూయా. సభామ గట్టిగా హల్లెలూయా చెప్పాను కదా. అందరు పని చేస్తుంటే వీడు పని చేయడు, అందరు మందిరానికి వస్తే అప్పుడు పనికి పోతాడు. దేవుడు మనకిచ్చిన ఆరాధన, దేవుని సన్నిధానంలో గడపవలసిన సమయం ఆయన సన్నిధానంలో కనపడాలి. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, కానీ ఆయన ఉండవలసిన స్థలంలో ఆయన లేడు గనక ఆ ప్రశ్న వేశాడు దేవుడు. ఈరోజు దేవుని బిడలమైన మనతో ప్రభు మాట్లాడే మాట, చాలామంది విశ్వాసం, మరి వాళ్ళకు జ్ఞానం ఉండదా, వాళ్ళకి తెలివి ఉండదా అన్నట్టు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతికే ప్రజలు. వారి గురించి వేల సంవత్సరాల క్రితం నుంచి దైవజనుడైన ప్రవక్త అయిన ఇదిగో ఇర్మియా రాస్తాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగేవాళ్ళు, అడ్డం లేకుండా తిరిగేవారు, వాళ్ళకు తోచినట్టుగా నడిచేవారు. వారికి ఒక హద్దు హదుపు, ఒక దైవ క్రమం ఏముండదు. వాళ్ళకు తోచినట్టుగా నడిచే ప్రజలు, దేవుడు నడిపించినట్టుగా నడిచే ప్రజలు కాదు. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తాడు, నీ ముందు నడుచువాడు దేవుడైన యెహోవాయే అని ప్రభు అనేక పర్యాయాలు నేను మీతో ఉంటాను, నేను మీతో కలిసి నడుస్తాను అని అంటాడు. కానీ ప్రజలు దేవునితో నడిచే ప్రజలు కాదు, వాళ్ళకు తోచినట్టు నడుస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు తోచినట్టుగా, వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతికే జనాంగం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ విశ్వాస జీవితం రేపు దేవుని ఎదుట నిలబడకపోతే నీకు లాభం ఏంటమ్మా? బ్రదర్, నీ విశ్వాస జీవితం రేపు దేవుని ఎదుట కయ్యూను బలిపీఠాన్ని త్రోసేసినట్టుగా, నీ భక్తి నాకు నచ్చలేదు, నీ విశ్వాస యాత్ర నాకు నచ్చలేదు. చాలామంది దైవజనులు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వారి బంధువులు చనిపోయినప్పుడు మందిరంలో సమాధి పెట్టెలో వాళ్ళ తల్లిదండ్రులను పెట్టి ఆరాధన చేసిన సేవకులు ఉన్నారు. ఎందుకు ఆరాధన చేయకుండా మానకూడదు? ఆరాధనలో పాల్గొనకుండా వేరే పని పెట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఒక విలువైన సమయం ఇది. ఈ సమయంలో మనం చాలా దైవ నియమంలో బతకాలి అన్న జ్ఞానం క్రమక్రమంగా చాలామంది ప్రజలు కోల్పోయి హల్లెలూయా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు సెలవు పెట్టుకుంటారు కదా, శనివారం పెట్టుకుంటారు. కారణం ఆదివారం కలిసి వస్తుంది. అర్థమవుతుందండి? కుటుంబాన్ని పిల్లలతో కలిపి గడపడానికి. ఈరోజు చాలామంది ఆదివారం, బ్రదర్, మనకు సెలవు దినం కాదు, ఆదివారమే మనకు పని దినం. హల్లెలూయా. ఆదివారం దేవుని యొద్ద గడిపే దినం. ఆదివారం నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ పిల్లలను మహోత్తరమైన దేవుని ఎదుట నిన్ను నీవు ఆయన సముఖంలో కనపరుచుకునే సమయం. ఆయన సన్నిధానంలో ముందున్న భవిష్యత్తు కొరకు ఒక పునాదులు వేసుకునే సమయం. బంధువు చుట్టము బంధువులను కలుసుకోవడానికి దేవుడు నీకు ఇవ్వలేదు ఆదివారం సెలవు. మళ్ళీ రేపటి దినం సోమవారం పోతే సెలవు అవుతాం, లీవ్ అవుతాం. 1000 రూపాయలు కట్ అవుతాయి పేమెంట్లో. 1000 రూపాయలు కట్ అవుతాయి. ఎట్లాగా ఆదివారం సెలవే కదా, ఆరాధనకు పోతేంది పోకపోతేంది అని చెప్పి ఆదివారం బంధువుల ఇంటికో చుట్టాల ఇంటికో ఏదైనా పర్సనల్ పనులు ఉంటే చేసేసుకోవాలి. మళ్ళీ సోమవారం నుంచి రెగ్యులర్గా మన డ్యూటీ మనం చేసుకోవాలి. కారణం మనకు సంపాదన ప్రాముఖ్యం. హల్లెలూయా. అలా తిరిగి సంపాదన అని చేసి పోగు చేసి హాస్పిటల్ పాలు, రోగాల పాలు, అర్థమవుతుందని వడ్డీల పాలు పెట్టుకునే ప్రజలు ఎందరో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆదివారం నీ ఆఫీస్ నీకు సెలవు ఇచ్చిందేమో కానీ ప్రభువు నీకు సెలవు ఇవ్వలేదు. ప్రభువుతో గడపవలసిన సమయం అది. హల్లెలూయా. దేవుని పాద సన్నిధానంలో గడిపే సమయం అది. ప్రభుతో గడిపి ఆయన సన్నిధానంలో గడిపే సమయం ఇదే. అర్థమవుతుందండి? మనకన్నిటికీ సెలవులు ఉంటాయి. ఆదివారం సెలవు పెట్టుకోవడానికి మనకు ఇంట్లో డబ్బులు ఉండయి. ఆదివారం నాడు సెలవు పెట్టుకుంటే బిజినెస్ దెబ్బతింటుంది. మన భక్తి మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా నడిస్తే నడువు, నువ్వు చచ్చేదాకా నడువు. కానీ ప్రభు వాక్యం రేపు ఒక మేస్త్రి గుండు దారం వేసి గోడను కట్టినట్టుగా రేపు నిన్ను నన్ను తూకం వేసి రేపు దేవుని ఎదుట పరీక్షించినప్పుడు మన విశ్వాస జీవితం తేలిపోతాయి. మన విశ్వాస బ్రతుకు తేలిపోయి రేపు నిత్య రాజ్యంలో యుగ యుగములు బ్రతకవలసిన ఒక దేవుని బిడ్డగా ఉండాల్సిన మనం త్రోసివేయబడిన విశ్వాస బిడ్డలుగా మిగిలిపోతాం. అందుకే నేను ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ప్రభు లేఖనం సెలవిస్తుంది, ఏ ప్రజలను నేను అంగీకరించను అని అంటే, ఇదిగో తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే ప్రజలు, తమకు తోచినట్టుగా బ్రతికే ప్రజలు, వారి కాళ్ళకు ఏ అడ్డము లేదు. ఒక పశువు కన్నా ముక్కుతాడేస్తారేమో కానీ ఈ మనిషిని ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎటైనా వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? ఇప్పుడైతే బస్సులు ఫ్రీ అయ్యాయి కదా, అర్థమవుతుందా? ఒక టూర్ వేసామని అంటే పోతూ మార్గం మధ్యలో ఎన్ని ఊర్లను తిరగవచ్చు. అప్పటి కాలంలో కథలు చెప్పేవారు. బాబు సర్ది మూటం భుజాన పెట్టి ఏడ నీళ్ళు తడ తిను, ఏడ చీకటి అవుతాడా పండుకో. ఇప్పుడు ఏడ బంధువు ఉంటాడో దిగు, మళ్ళా బస్ ఎక్కువ, మళ్ళా తిరుగు. తిరిగి ఒక తిరుగుబోతుగా మారు. అర్థమవుతుందా? మళ్ళీ హాలిడేస్ వస్తాయో రావో.
మళ్ళీ నీకు చుట్టాలు దొరుకుతారో లేరు. ఆరాధన ఎప్పుడు ఉండేది? ఆరాధన బంధువు ఎప్పుడు ఉంటాడా? ఎప్పుడు ఉంటాడా అండి బంధువు? వాళ్ళ పుష్కన పోతే ఇంకేం పోతాం మళ్ళీ వాళ్ళ ఇంటికి మనం. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, దేనినైనా తమాషగా చేయి, భక్తిని చేయకు, ఆడుకున్నట్టు చేయకు. ఇది ఆడుకునే ఆట కాదు, ఆట కాదు. ఆడుకున్నట్టు సేవ చేసేది సేవ కాదు, ఆడుకున్నట్టు చేసేది విశ్వాస జీవితం కాదు. ఇశ్రాయేలుకు ఒక సిద్ధాంతం ఉంది. ఖచ్చితంగా దేవుని సముఖంలో కనబడవలసిన గడియల్లో కనబడకపోతే వాడిని ఇశ్రాయేలు సమాజంలో నుంచి కొట్టివేయాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని సముఖంలో నా సంఘబిడ్డలారా, ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్న మీకు ఒక సేవకుడిగా నాకు నా ప్రభు నేర్పే పాఠం, ప్రభా తల్లి తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టుకుని నేను సేవకు వచ్చాను. నా సేవ రేపు నీ ఎదుట నిలబడాలి అని అంటే నా ప్రభు నాకు నేర్పే పాఠం, నీకు నచ్చినట్టుగా నువ్వు సేవ చేయొద్దు, నేను నడిపించినట్టుగా నువ్వు సేవ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదిగా దేవుని బిడ్డల దైవ నడిపింపుతో బ్రతికే ప్రజలు, దేవుని నిన్ను ఆరాధనలో మోకరింపజేస్తాడు. దేవుడు నిన్ను దైవ నియమం కలిగిన పద్ధతుల గుండా నడిపిస్తాడు. అందుకనే దైవజనుడైన పౌలు చెప్తాడు, గాలికి కొట్టినట్టుగా నేను ప్రయాస పడడము లేదు. ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడ్డట్టుగా నేను సేవ చేయడము లేదు. నేను గురి యొద్దకు వెళ్ళాలన్న ప్రయత్నముతో నా గమ్యం నాకు తెలుసు కనుక నేను ఒక పర్టిక్యులర్ ఒక ప్లాన్ ప్రకారం నేను నా సేవలో ముందుకు సాగుతున్నాను. హల్లెలూయా. ఒక దర్శనం ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. దేవుని సముఖంలో దైవికమైన క్రమం. రేపు దేవుడు నీ గురించి నా గురించి మాట చెప్పకూడదు. వీళ్ళు తమకు తోచినట్టుగా బతికేవారు. కొంతమందికి అడగండి, 2 రోజులు మీటింగ్ ఉన్నాయి బ్రదర్, మీటింగ్లకు రండి అంటే, అబ్బా అన్న బిజినెస్ ఉంది, అన్న అర్జెంట్ ఉంది. అన్నిటికీ సమయాలు ఉంటాయి, ప్రభుతో గడపడానికే ఉండవు. అందుకనే జీవితంలో 20 ఏళ్ల నుంచి ఏం చేసుకున్నా ఏముండదు. ఎందుకు ఉండవు అని అంటే గదే ఉండదు. ప్రభు మనల్ని ఆశీర్వదించకుండా, ప్రభు మనల్ని ఘనపరచకుండా మన జీవితంలో ఒక దైవికమైన ఆనందాన్ని మనం అనుభవించలేం. దేవుడు హేబేలును అంగీకరించినట్లు దేవుడు మనల్ని అంగీకరించాలి అని అంటే మనం ఆయన నడిపింపు ప్రకారం నడిచే సేవకుడనై, నడిచే విశ్వాస బిడలమై ఉండాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా, చదవ ముష్టిగా హల్లెలూయా. రెండవదిగా మీకు ఒక 2 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదువుతారా? అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. దయచేసి అందరు తీయండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34-35 వాక్యాలు ఒకసారి చదవండి. దేవుడు పక్షపాతి కాడు. బాగా వినండి. ధనవంతుడా, దరిద్రుడా, పేదవాడా, ఉద్యోగస్తురాలా, జ్ఞానం కలిగిన వారా, అజ్ఞాన, మనుషుని పై రూపాన్ని దేవుడు ఏ రోజు చూసే దేవుడు కాదు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఎవరినయ్యా అంగీకరిస్తావు ప్రభువా? రేపు మీ ఎదుట మేము నిలబడే భాగ్యంలో మేము బతకాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం మొదటిగా దైవ నడిపింపు ప్రకారం నడిచేవారిని, 2 ఇక్కడ లేఖనంలో అపోస్తుడైన పేతురు కొర్నేలి ఇంట్లో జరిగిన సంభవాన్ని చూసి అంటాడు,
దేవుడు పక్షపాతి కాడు. ముఖాన్ని చూసి, రాగాన్ని చూసి, చాతుర్యాన్ని చూసి, వేసే కానుకను చూసి దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించే దేవుడు కాదు. దేవుడు మరి ఎవరిని అంగీకరిస్తాడు? ఎవరి భక్తిని ఆయన అంగీకరిస్తాడు అని అంటే ఇక రాస్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారందరినీ ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. భయపడే వారిని అంగీకరిస్తాడు. దేవునికి భయపడేవాడిని. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఎవరిని అంగీకరిస్తావు ప్రభువా అని అంటే, రెండు, నేనంటే నా దైవ నియమము, దైవ క్రమాన్ని, నా మాటను, నా పద్ధతులను విలువిచ్చి ఎవడైతే భయపడతాడో వాడిని నా దృష్టి పెడతాను, వారిని నేను అంగీకరిస్తాను. దైవ భయం, దైవ భయం. దేవునికి భయపడేవారు. అందుకే ఆ దైవజనుడి గురించి అదే 10వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదువు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి అయిన కొర్నేలియను ఒక మనుష్యుడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. హల్లెలూయా. ఇతడు ఎవరో తెలుసండి? ఒక శతాధిపతి. అంటే 100 మంది అధికారులకు ఇతడు ఒక అధికారి. ఇతని స్థాయి మామూలు స్థాయి కాదు. బాగా వినండి. ఇతని పొజిషన్ ఎంత గొప్ప పొజిషన్ అని అంటే, 100 మంది అధికారులు ఉంటారే, ఆ అధికారులకు ఈయన అధికారి. ఈయన చేతి కింద మామూలు ప్రజలు కాదు, ఈయన చేతి కింద అధికారులే ఉన్నారు. శతాధిపతి, 100 మంది అధికారులకు అధిపతి. ఈ అధికారి ఆయన పేరు కొర్నేలి. ఈ కొర్నేలి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు. అర్థమైందండి? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు. ఇప్పుడు బాగా వినండి. 100 మంది అధికారులకు పైన అధికారం ఉన్నోడికి ప్రార్థన చేసుకోవడానికి సమయం అంత ఈజీగా దొరుకుతుంది అంటారా? నాకు తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడు. అతడు సమయం ఎక్కువ డ్రైవింగ్లోనే వెళ్ళిపోతుంది. అతని వెంట ఎప్పుడు కొత్త నిబంధన బైబిల్ ఉంటుంది. డ్రైవర్ కదా, ఎప్పుడు ప్రజలకు గిరాకుల మీద వెళ్ళిపోతుంటాడు కనుక ప్రజలను అలా టూరిజం వెళ్ళినప్పుడు వాళ్ళని దింపిన తర్వాత వాళ్ళు అలా తిరిగి రావడానికి వెళ్తుంటే ఈ మనిషి సమయం ఉన్నప్పుడల్లా వెంట తెచ్చుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకొని బైబిల్ చదువుకునే అలవాటు ఉంటుంది. కారణం, అతని ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఒక సమయాన్ని గడపడానికి సమయం అనుకూలంగా ఉండదు కనుక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి తన వెంబడి ఎప్పుడు తన లగేజ్లో, బ్యాగులో బైబిల్ పెట్టుకుంటాడు. కొంతమందికి అలవాటు ఉండదు. చుట్టం బంధువు ఇంటికి పోతే మొదట మన బ్యాగులో బైబిల్ పెట్టుకోవాలి. చెప్పండి, ఏం పెట్టుకోవాలి? ఎందుకు? మనకు కావాలి కాస్తుందని కాదు, అక్కడ కూడా చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకు ఈ మనిషి, ఈ దైవజనుడు కొర్నేలి గురించి ఇంత గొప్ప సాక్ష్యం మనం వింటున్నాము అని అంటే, ఈరోజు దేవుని సంఘాలలో విశ్వాస జీవితం చేస్తున్నటువంటి దేవుని ప్రజలకును, దేవుని సేవకులకును ఈ తరములో ఉన్నటువంటి ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే, ప్రజలకు భయం లేదు. దైవ భయం అస్సలే లేదు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? రేపు పరలోకంలో నువ్వు పోయిన తర్వాత సంగతి, నువ్వు చేసే ప్రార్థన,
నువ్వు విడిచే ప్రతి కన్నీళ్ళు, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రతి కార్యం దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, దేవుని సన్నిధానంలో నీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నావు కదా, దేవుని సన్నిధానంలో ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పనులను దీవించు, నా భార్య పిల్లలను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం దయచేయి, ఏవేవైతే నువ్వు దేవుని ఎదుట విన్నపాలు పెడుతున్నావో, నీ ప్రతి కన్నీళ్ళు, నీ ప్రతి ప్రార్థన నా దేవాది దేవుని దృష్టికి యోగ్యముగా మారి అవి నీకు ప్రతిఫలముగా నీ ఇంటిలో నువ్వు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని నా దేవుడు అనాలా? నీ ప్రార్థన చేస్తున్న నీ వ్యక్తిత్వ జీవితంలో దైవ భయం కలిగిన వ్యక్తిగా బతకాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు బాగానే కన్నీళ్లు గారుస్తావు, కారణం అవస్థ అంత ఘోరంగా ఉంది కదా, అవస్థ అంత ఉంది, బాధ ఉంది కనుక ఏడ్చావు. కానీ బయట నీ బతుకు మాత్రం అస్సలు భయం ఉండదు, అస్సలు భయం ఉండదు. నీకు భయం ఉంటే 9 గంటలకు ఆరాధన అంటే 9:30కి ఎందుకు వస్తావు? నేను ప్రతి వారం వచ్చిన తర్వాత ఈ కెమెరాలో చూస్తాను, నేను నా సెల్ ఫోన్లో చూస్తాను ఎవరు ఏ టైంకి వస్తారని. 9 గంటలకు ఆరాధన టైంలో ఇక్కడ ఉన్న పిల్లలు తప్ప ఎవడు కనపడాడు. కారణం నిన్ను అడిగేవాడు ఎవరు లేడు, నీ గుండెల్లో భయం లేదు. నువ్వెవరికి భయపడతావు? 20,000 కట్టిన స్కూల్ ప్రిన్సిపల్కి భయపడతావు. కారణం నీ పిల్లలను తీసుకుపోతే గెట్ అవుట్ అంటుంది ఆమె. ఫంక్షన్లకు రాకపోతే రేపు నీ కుటుంబానికి సహకారంగా ఉంటారో లేరని బంధువులకు భయపడతావు. నువ్వు ఉద్యోగం చేసే చోట నీ పై అధికారులకు భయపడతావు. ఒక దేవునికి తప్ప అందరికీ భయపడతావు, అందరికీ భయపడతావు. అందుకే మన జీవితంలో మన ప్రార్థనలు, మన కన్నీళ్ళు, నువ్వు చేసే విజ్ఞాపన, నీ కుటుంబం కోసం, నీ ఆర్థిక స్థితిగతుల కోసం, నీ అనారోగ్యాల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు చేసే ప్రార్థనలు దేవుని యొద్దకు చేరి నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఒక హిజ్కియా కన్నీళ్లు విడుస్తుంటే దేవుడు యెషయాతో జవాబు చెప్తాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు, అతని కన్నీళ్ళను నేను చూశాను, అతని ప్రార్థనను నేను అంగీకరించాను. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థనను అంగీకరించాలా? ఒక వ్యక్తి యొక్క కన్నీళ్లు నిజంగా దేవుని దృష్టికి విలువైనవిగా మారాలా? దేవుడు నీ కుటుంబ స్థితిగతుల మధ్యలో నువ్వు పడుతున్న బాధలను, నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక లేమితనాన్ని, నీ కన్నీళ్ళు దేవుని యొద్దకు ఎందుకు చేరడం లేదు? ప్రభువు నువ్వు పడుతున్న బాధలను చూసి ఎందుకు ఒక రెస్పాండ్ అయిన వ్యక్తిగా జవాబు చేయడం లేదు అని అంటే బైబిల్ చెప్తుంది, మన ప్రార్థన ప్రభువు యొద్దకు చేరాలి, ఆయన అంగీకరించాలి అని అంటే దేవుని బిడలమైన మన జీవితంలో దైవ భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడికి నేను జవాబు చెప్పాల్సిన సమయాలు వస్తాయి. నేనేం చేస్తున్నానో ప్రభు ఒక కంట నన్ను కనిపెడుతున్నాడు. నేను ఒక మనిషినికి భయపడే అవసరం లేదు. ఈరోజు సమస్య ఏంటి? మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. సేవకులకు భయపడతారు, సేవకులకు భయపడతారు, దేవునికి భయపడరు. నువ్వెవరికి బైబిల్ అని చెప్తుంది తెలుసా? దైవజనులకు, పెద్దలకు గౌరవించు, దేవునికి భయపడు. చెప్పండి, ఎవరికి భయపడాలి? అమ్మ, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, పెద్దలను గౌరవించాలి. గౌరవానికి భయానికి తేడా ఉంది, బాగా వినండి. గౌరవించవలసిన వారి దగ్గర భయపడతాం, సర్వము చేయగలిగిన దేవుని యొద్ద అస్సలు భయమే లేదు, భయమే లేదు. అందుకే చూడండి, సంఘాలలో ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చినట్టుగా బతుకుతారు, వాళ్ళకి తోచినట్టుగా జీవిస్తారు. భయమే ఉండదు. మందిరంలో గడిపే అనుభవాలు భయం ఉండవు, మందిరంలో కూర్చున్నప్పుడు భయం ఉండదు, దైవ సన్నిధానంలో నేను కూర్చున్నాను అన్న భయం ఉండదు. అందుకనే ప్రభు వాక్యం అంటుంది, మోషే ఈ స్థలం పరిశుద్ధ స్థలం, నువ్వు చెప్పులు బయట ఇప్పేసిరా. దైవజనుడైన యాకోబు బెహెర్షెబా అరణ్యంలో ఆయన తలకు రాయిని పెట్టుకొని పడుకుంటాడు. దేవుడు మధ్యరాత్రి సమయంలో మాట్లాడుతుంటాడు,
యాకోబు, నువ్వు పడుకున్న స్థలం ఇది దేవుని మందిరం స్థలం. ఇక్కడ నేను సంచారం చేస్తున్నాను అని ప్రభు మాట్లాడుతుంటే ఆయన ఉదయం లేచి అంటాడు, అమ్మో ఇది దేవుని మందిరం అన్న సంగతి నాకు ఎరగకనే నేను సప్పుడుదాకా నిద్రపోయాను. ఇది భయంకరమైన స్థలము. హల్లెలూయా. చదువుతా ఒకసారి మాట. ఆదికాండం 28వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 28 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయని అనుకొని భయపడి. అమ్మా ఏం చేశాడట? ఏం చేశాడు మందిరంలో? ఎందుకు ఈ స్థలం? చదువు మళ్ళా. ఈ స్థలము ఎంతో భయంకరమైన స్థలం. ఆ మాట అసలు ఇంగ్లీష్లో చదువు. హల్లెలూయా. చదమ్మ సంతోషంగా. హల్లెలూయా. దేవుని మందిరాన్ని వేల సంవత్సరాల క్రితం, ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కాలే, బాగా వినండి, ఇంకా కన్స్ట్రక్షన్ కాలే, జస్ట్ ఓపెన్ ప్లేస్. అది బాగా వినాలి. అది ఇంకా ఓపెన్ ప్లేసే. ఇలాగ గోడలు కట్టి, అర్థమైందా, టైల్స్ వేసి ఒక అద్భుతమైన మందిరంగా లేదు. కనీసం పూరి గుడిసెలాగా కూడా అక్కడ ఏమి లేదు. జస్ట్ దేవుడు అన్నాడు, ఈ స్థలం దేవుని మందిరం, ఇది ఈ స్థలంలో నేను సంచారం చేస్తున్నాను యాకోబు అని అనగానే యాకోబు నిద్ర మేలుకొని అంటున్నాడు, అమ్మో ఇది దేవుని మందిరం, ఈ స్థలం ఎంతో భయంకరం. దేవుని మందిరం అది చాలా భయపడవలసిన స్థలం, భయముతో ప్రవర్తించవలసిన స్థలం. ఈరోజు దేవుని ప్రజలకు దేవుని మందిరం, దేవుని మందిర ఆవరణాల గురించిన దైవ భయము లేదు. చాలా మందిరాల్లో అర్థమవుతుందండి. చాలా మందిరాల్లో కొన్ని ప్రాంతాల్లోనైతే పల్లెటూరులో మందిరంలో అయ్యగారు మొత్తం ఒక 50 క్వింటాల పత్తి పెట్టేసుకుంటాడు. ఏం పెడతాడు చెప్పండి? ఏం పెడతాడు? పత్తి. అలా బంధువులు చుట్టాలు వచ్చారనుకో, మందిరంలో సాపేస్తాడు, మంచం వేస్తాడు, అటు తాగొస్తాడు, అని అన్నే ఉంచుతాడు, సిగరెట్ తాగుతాడు, బీడి పడతాడు, అన్నే పడేస్తాడు. బంధువులు ముఖ్యం, చుట్టాలు ముఖ్యం మాకు. మందిరంలో చక్కగా సాపేసి పంక కింద ఫ్యాన్ వేస్తే చక్కగా పడుకుంటే తాగి పండుకుంటాడు, బీడి పడతాడు, సిగరెట్ పడతాడు. కారణం వాడికి బంధువుకు ఇచ్చిన విలువ మందిరానికి ఇయ్యడు. దేవుని మందిరాన్ని వాళ్ళు ఒక ఆల్టర్నేట్గా, ఒక షెడ్డు, ఒక ఆల్టర్నేట్, ఒక హోటల్ లాగా భావించారే తప్ప బైబుల్ చెప్తుంది కన్స్ట్రక్షనే లేని ఆ కాలంలో కేవలం ఓపెన్ ప్లేస్లోనే దైవజనుడని యాకోబు అంటాడు, ఇది భయంకరమైన స్థలము, నేను ఇక్కడ అనవసరంగా పడుకొని తప్పు చేశాను. ఆలోచించి, అందుకే దేవుడు వాళ్ళతో ప్రమాణం చేశాడు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను నీతో ఉంటాను, నిన్ను దీవిస్తాను, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను నీతో వస్తాను. ఈ అద్భుతాలు వారి జీవితంలో ఎలా జరిగాయి అని అంటే వారు దేవునికి భయపడి బ్రతికారు. హల్లెలూయా. చదవమ గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధికి భయపడి బ్రతికారు, దేవుని మందిరానికి వారు విలువిచ్చారు. దేవుని సంచారము చేసే స్థలము, ఇక్కడ నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్న దేవుని సన్నిధానంలో ఆయన మనస్సు, ఆయన దృష్టి, ఆయన చెవి ఇక్కడ ఉంటుంది. ఆయన ప్రతి కన్నీళ్లను చూస్తాడు. ఇక్కడ నా పాట, నా మాట, నా ప్రవర్తన మీద ఆయన లక్ష్య పెడతాడు అన్న భావన, ఆయన భయం లేకుండా ఈరోజు చాలామంది ప్రజలు కొన్ని మందిరాలు నెలల తరబడి కూడా శుభ్రం చేయకుండా ఉంటాయి. అయ్యగారు బోర్డు తాళం తీయడు. మందిరాల్లో బూజు దులిపేవాడు ఎవరు లేడు. మందిరం ఒక సత్రంలాగా మారిపోయింది ప్రజలకి. సత్రం
అందుకే ప్రజలు దీవించబడడం లేదు. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసినా ఆర్థిక క్షోభ. నెలలో 30 దినాలు ప్రయాసపడ్డ లేమితనం. కారణం దేవుడు అంగీకరించేటట్టు వీళ్ళ జీవితం లేదు. అందుకే వాళ్ళు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా ప్రభు అంగీకరిస్తలేదు. వాళ్ళెంత కన్నీళ్లు కార్చి వాళ్ళ కుటుంబ స్థితిగతులను ప్రభు ఎదుట గోసాడిన ప్రభు యొద్దకి ఆ ప్రార్థన చేరడం లేదు. దేవుడు వాళ్ళను అంగీకరిస్తలేదు. కారణం అక్కడ బైబిల్ చెప్తుంది, దైవజనుడైన ఒక శతాధిపతి అయిన ఆ వ్యక్తి గురించి సైనికులు చెప్తున్నారు, అయ్యా అతడు దేవుడికి భయపడేవాడు. హల్లెలూయా. నీ మంచి మనస్సాక్షి మీద చేతేసుకో. నీకు భయం ఉందా అండి? నీకు భయం ఉందా? ఎవడు ఎంతైనా చెప్పని నీకు లెక్కే లేదు. నువ్వు చూస్తే 5వ తరగతి 2వ తరగతి చదివిన మనిషివి కానీ నువ్వెవడికి భయపడవు. నువ్వంత టెరిఫిక్. నీకు ఎవడికి భయపడవు. దేవుడు, సంఘము, సేవకుడు, మందిరం అసలు లెక్కే లేదు నీకు. కారణం నీ క్యారెక్టర్ అది. ఈరోజు చాలామంది ప్రజలకు దైవ భయం లేదు. చాలా సంఘాలకు దైవ భయం లేదు. చాలా దైవ సేవకులకు దేవుని భయము లేదు. భయం లేదు. హల్లెలూయా. తాగి వచ్చి కూర్చున్న దినాలు ఉన్నాయి. కొన్ని మందిరాల్లో చూశాను నా ప్రత్యక్షంగా. తాగొచ్చి కూర్చుంటారు. దేవుని మందిరంలో నేను అలా ఉన్నాను అన్న ఇంగిత భావన కూడా లేకుండా, దేవుని ప్రశస్తమైన సన్నిధి, ఆయన సంచారం చేసే స్థలం అన్న భావన లేక దేవుని బిడ్డలారా అలా జీవన విధానం కొనసాగిస్తున్నారు. కనుకనే ప్రజల ఎన్ని బాధలైనా ఈరోజు చాలాసార్లు ప్రభావిలు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇన్ని బాధలు పడుతున్నారు. ఆమె వ్యాధి ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు వాళ్ళ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తీరడం లేదు? ఎందుకు వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో నెమ్మది ఎందుకు లేదు? చాలా పర్యాయాలు కొన్ని సమస్యల కోసం దేవుని పాద సన్నిధానంలో విజ్ఞాపన చేసి, ప్రభా సంవత్సరాలు గడిచిపోతున్న ఆ కుటుంబ స్థితిగతులు ఎందుకు మార్పు లేదు అని ప్రభు దగ్గర గోజాడితే వచ్చే జవాబు ఇదే, నేను వారిని అంగీకరించి వారి ప్రార్థనను విని నేను వారిని దీవించగలిగే సామర్థ్యంలో వాళ్ళు లేరు. వాళ్ళకి భయం లేదు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించు. నీకు భయం లేక నువ్వు బ్రతుకుతున్నావేమో. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నిజంగా ఒక మంచి విశ్వాసిగా నీకు వరాలు, ఫలాలు, అభిషేకం తర్వాత సంగతి. దేవుడు అంటే నీకు ఇంత జ్ఞానం తెలిస్తే, ఇంత అవసరం లేదు, ఇంత తెలిస్తే నువ్వు ఆయనకు భయపడతావు. మీరు పరిశుద్ధ గ్రంథమంతా చూడండి. దేవుడు వారితో మాట్లాడినప్పుడల్లా, అబ్రహామా చిత్తం నీ దాసులను సెలవివ్వండి. నోవా అనగానే వాళ్ళు ఎదురుగా జవాబు ఏం చెప్పారు అని అంటే, అయ్యా నీ సేవకుడనయ్యా, నీ దాసుడను. ఏం చెప్తారో చెప్పండి, ఆలకిస్తున్నాను అంటే ప్రతిసారి వాళ్ళు దేవునికి భయపడి ఆయనను చూసే ధైర్యం లేక తల వంచుకొని, ప్రభువా చెప్పండి ఏం చేయమంటారు? దేవుని సన్నిధానంలో వాళ్ళ అలాంటి భావజాలంతో బ్రతికారు. కనుకనే వాళ్ళ చరిత్ర మారాయి. వాళ్ళ విప్లవాత్మకంగా మారారు. దేవునికి భయపడ్డారు, ఇంకెవ్వడికి భయపడలేదు. వాళ్ళు రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు. అర్థమైందండి? దానియేలు తను చచ్చిపోతానన్న భయం అతనికి లేదు. రాజులకు, చక్రవర్తులకు భయపడడు. నేను ప్రార్థన చేయకపోతే రేపు దేవుని ఎదుట నేను నిందారహితుడిగా ఉండలేనేమో. రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుని అలవాటు కదా నాకు. ఆ రాజు ఆజ్ఞాపించాడు, ప్రార్థన చేయొద్దు 4 రోజులని. నేను ఆయనకు భయపడాలా? దేవునికి భయపడాలా? దేవునికి భయపడ్డాడు. కనుకనే నాకు రాజు ఆజ్ఞ ప్రాముఖ్యం కాదు, నాకు దేవుని ఆజ్ఞ ప్రాముఖ్యం. నేను చచ్చినా మంచిదే, నేను ప్రార్థన చేసుకుంటానని ప్రార్థన చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ముందు అదే ఆప్షన్ ఉంది.
బబిలోను రాజైన నెబుకద్నెజరు అంటాడు, నేను నిలబెట్టిన ఈ విగ్రహానికి మీరు తల వంచండి, ఒకవేళ మొక్కకపోతే ఆరని అగ్నిగుండంలో నేను మిమ్మల్ని పడేస్తాను. సర్వశక్తి కలిగిన దేవుని ఆజ్ఞ, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన దేవునిని తప్ప దేనికి తల వంచొద్దని. మీరు అంటున్నారు రాజుతో, రాజా మీకు జవాబు చెప్పే అవసరం మాకు లేదు, మేము సర్వశక్తి కలిగిన దేవునికి తప్ప మరి దేని ఎదుట మేము తల వంచము. హల్లెలూయా. వారు ఎలా బ్రతికారు? రాజులకు లెక్క చేయలేదు. ఈరోజు పోస్టుల మీద పోస్టులు వస్తాయి. ఏమవుతుందో గవర్నమెంట్ ఏం నిర్ణయం, ఏ నిర్ణయం ఏమైనా తీయని ఏమవుతుంది, ఏ నిర్ణయమైనా తీయని ఏమవుతుంది. ఎవరికి భయపడాలి? సర్వశక్తి కలిగిన దేవునికి కదా. హల్లెలూయా. సాదామ గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీ ప్రాణము తీయువానికి కాదు మీరు భయపడాల్సింది, మీ ఆత్మను మీ ప్రాణముతో సహా నరకములో వేసేవానికి భయపడండి. ఎవరికండి భయపడాలి? పెద్దలను గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి. భయము దేవునికి మాత్రమే భయపడాలి. కారణం ఈ ప్రాణం, ఈ ఆత్మ, ఈ ఆయుష్ సర్వశక్తి కలిగిన దేవుని చేతిలోనే ఉన్నాయి కనుక మనం నిలబెట్టాలన్నా, మనల్ని పడగొట్టాలన్నా, బ్రతికించాలన్నా, ఆయన చంపాలన్నా సర్వశక్తి కలిగిన దేవుని చేతిలోనే మన ఆయుష్ కాలం దాగి ఉంది కనుక దేవుని బిడలమైన మనము నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన లక్షణం, దేవుని మనం భయపడుతూ బ్రతకాలి. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, దైవ భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో, మన పద్ధతులు వేరుంటాయి, మన ప్రవర్తన వేరుంటాయి. దైవ నియమాలకు లోబడతాం, దైవ మందిర క్రమాలకు భయపడతాం, దేవుని సన్నిధానంలో మోకరించే విషయంలో మనం భయపడతాం. మన పరివర్తనలో ఎందుకు లేజినెస్ ఉంది, ఎందుకు తిరుగుబాటు ఉంది, ఎందుకు నెగ్లెక్ట్ ఉంది? భయం లే. అన్నిటికీ భయపడతాం, ఒక ప్రభువుకి తప్ప. అందుకనే ప్రభు మనల్ని అంగీకరించడం లేదు కనుకనే సంవత్సరాలు గడిచిపోయిన స్థితిగతులు ఏమి మారవు. తర్వాత నువ్వే అంటావు, ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నాను, ఏం మార్పు లేదు. నువ్వు ఇంకొక 50 ఏళ్ళు వచ్చినా నీలో ఏం మార్పు ఉండదు. ఇప్పటికైనా దేవునికి భయపడడం నేర్చుకో. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట, లేవికాండం 22వ అధ్యాయం. లేవికాండము 22వ అధ్యాయం 19వ వాక్యం. వారు అంగీకరించబడినట్లు గోవులలో నుండి దోషము లేని అర్పణను మీరు అర్పించాలి. కింద దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరించబడదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చదమ చేతిలో దుష్టారుగా హల్లెలూయా. మన పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు మందిరానికి వెళ్ళి బలి అర్పణ చేసేవారు. గొర్రె పిల్లలను, మేక పిల్లలను, పశువులను అలా అర్పణ చేసే ముందు ఎలా అర్పించేవారు అంటే, నా వైపు చూడండి. ఇప్పుడు ఇది గొర్రె పిల్ల అంటే వారి చేతులు దాని మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఆ మనిషి చేసిన దోషం, ఆ మనిషి చేసిన ప్రతి అపవిత్రత అంతా ఈ పశువు మీదకి వెళ్ళిపోతుంది. ఈ పశువును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు ఈ మనిషికి బదులుగా ఆ పశువు బలి అర్పణగా చేయబడింది కనుక ఆ దోషం క్షమించబడేదే. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీరు చేసే ఏ బలి అర్పణ అయినా నిర్దోషమైనదై ఉండాలి, కలంకం ఉండకూడదు. ఎవరిని ఆయన అంగీకరిస్తాడు అని అంటే, నిర్దోషమైన జీవితం కలిగిన వారిది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నిర్దోషత్వం. మన పనిలో, మన కానుకలో నిర్దోషత్వం ఉండాలి. నేను చాలాసార్లు కానుక తీసి
అలా పోగు చేసి కొన్ని నోట్లు పోగు చేస్తాను. ఎందుకంటే అవన్నీ చినిగిపోయిన నోట్లు ఉంటాయి. చినిగిపోయిన నోట్లన్నీ పోగు చేసి ఒక సంవత్సరానికి బ్రదర్కి ఇస్తాను, ఇవి ఎక్కడ నిచ్చేసేయాలి. ఎవరు చింపారంటే ఎవరు చింపలేదు, చినిగిపోయిన నోట్ వేసారు, 2 ముక్కలైన నోట్లు వేసారు. ఎవరు వేసారయ్యా? మీరే వేసారు. ఎవరు వేసారు? ఎవరు వేసారు? మీరే వేసారు. మీరే వేసారు. అవన్నీ పోగు చేసి ఆ చినిగిన నోట్లు తీసుకున్న దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు 10 రూపాయలకు 5 రూపాయలు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 10 రూపాయలకు 5 రూపాయలు ఇస్తాడు. ఈ మనిషికి కనీసం కానుకేస్తున్నప్పుడు నేను వేసే కానుక కూడా దేవుని యొద్దకు చేరాలి. అది 10, 5, 1 రూపాయ తర్వాత సంగతి. కనీసం మన అర్పణ దేవుని యొద్దకు చేరగలుగుతుందా లేదా అన్న కూడా జ్ఞానం లేదు. అందుకని దేవుని సముఖంలో మన పాట, మన ప్రార్థన, మన విజ్ఞాపన రేపు దేవుని యొద్దకు చేరాలా? నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ మనస్తత్వంలో నిర్దోషం ఉందా? ఎవరి మీద చేదు లేకుండా, ఎవరి మీద నీకు మంచి స్వభావం లేకుండా నీ మట్టుకు నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలు ప్రభు యొద్దకు చేరవు. నీ వ్యక్తిత్వ జీవితంలో నిర్దోషత్వం ఉండాలి. హల్లెలూయా. దోషత్వం, దోషిగా బ్రతికి, అనేకులకు సమస్యగా బ్రతికి, అనేకుల జీవితానికి కన్నీళ్లకు కారణమై నీవు దేవుని యొద్ద మోకరించి 4 గంటలు ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన ప్రభు యొద్ద నిలబడదా? అందుకని ఇక్కడ అంటున్నాడు, కలంకము లేనిదై మీ అర్పణ దేవుని యొద్దకు చేరాలి అని అంటే అది కలంకము లేనిదై ఉండాలి. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం నుంచి నేటి వరకు రేపు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒక గుంపు ప్రభు యొద్దకు చేరిపోతుంది, ఒక గుంపు భూమి మీదనే విడిచిపెట్టబడుతుంది. ఆయన అంగీకరించే సేవ ఒకటి ఉంటుంది, ఆయన త్రోసివేసే సేవ ఒకటి ఉంటుంది. రేపు ప్రభు యొద్ద నిలబడే గుంపు ఒకటి ఉంటుంది. ప్రభువుకి దూరమై విడిచిపెట్టి మేము నీ నామములో బ్రతికేమయ్యా అని కేకలు వేసిన మీరెవరో నాకు తెలియదు అనే గుంపు కూడా ఒకటి ఉంటుంది. వీటికి కారణం ఏంటి అని అంటే, నా దేవుని సంఘబిడ్డలారా, దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం మొదటిది దైవ నడిపింపు ప్రకారం లేని జీవితం. ప్రారంభ దినాల్లో తల్లులుగా ఉండేవారు. తల్లులుగా అంటే మన భాషలో చెప్పాలంటే పెన్షన్ తీసుకునే వయసు వచ్చినప్పుడు వాళ్ళు ప్రారంభ దినాల్లో, నేను విశ్వాసిగా ప్రారంభ దినాల్లో ఉన్నప్పుడు దేవుని మందిరంలో గడిపేవారు. అయ్యా ఇంకేంటి కాడ ఏం చేస్తామయ్యా, కొడుకులకు బిడ్డలకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి కుటుంబాల్లో వాళ్ళు క్షేమంగా ఉంటున్నారు, నేను దేవుని మందిరంలో ఇంత ప్రార్థన చేసుకొని మందిరం శుభ్రంగా ఊడ్చి ఇంత కావలిగా ఉంటేనైనా నా బతుకు తృప్తిగా ఉంటుందయ్యా అని అప్పటి దినాల్లో అనేవారు. ఇప్పుడు ఎవరినైనా అమ్మలాంటోళ్ళను, అమ్మ మందిరం కాడ ఉండుండమ్మా అని చెప్పి చూడండి, మందిరం కలిసిపెట్టు, మీ ఇంటికాడనే ఉండమని చెప్పి చూడండి. ఒక వారం చిన్న బిడ్డ ఇంటికాడ, ఒక వారం పెద్ద బిడ్డ ఇంటికాడ. టూర్లు, ఈ టైంలో టూర్లు ఎవరు కొడుతున్నారు తెలుసా? యవనస్తులు కాదు, అంత ముసలోళ్ళే టూర్లు కొడుతున్నారు. వాళ్ళకు ఒక చోట ఉండే మనసు లేదు. చాలా విచిత్రం ఈ కాలం ప్రజలు అర్థం చేసుకోవడం. 70 ఏళ్ళ వయసు ఉంటుంది, ఆమె వండుకుంటుంది. ఎదుటివాడు ఏమనుకుంటాడంటే, పాపం ఇంటోడు ఎవడు ఇంత అన్నం పెడతలేడేమో అనుకుంటా. కాదు, వాళ్ళు పెట్టింది ఈమెకు నచ్చుతలేదు. సమస్య వాళ్ళు పెట్టింది ఈమెకు నచ్చుతలేదు. ఈమె సపరేట్గా వండుకునే అలవాటు ఉంది. మాలాంటి పోయినప్పుడు చెప్తుంది, అమ్మ ఏంటమ్మా ఈ వయసులో వండుకుంటున్నాం, మీ కొడుకు వాళ్ళేం పెడతారయ్యా అని అంటుంది. వాళ్ళు పెడతారు, ఎందుకు పెట్టరు? కానీ ఈ మనిషికి తనకు తానుగా రుచిగా తినే అలవాటు పడ్డది కదా, అక్కడ ఉంటే కుదరదు. దేవుని మందిరంలో ఇప్పుడు చూడండి, ముసళ్ళు 10 మంది ఉంటారు, ఒక్కరు చర్చికి రారు. కారణం, ఇంత ఎండ కొట్టినా కూడా తిరగాలి. తిరిగి ఏదో ఒకరోజు ఎండ దెబ్బ తాకుతుంది, శ్వాస వెళ్ళకుండా అని కూడా ఏదో రోజు పోతారు. ఏం చెప్తారు మరి? ఎందుకు తిరుగుతున్నావు? అవసరం ఏముందంటే వీళ్ళు ఒక చోట ఉండరు.
ఒక చోట ఉండరు. దేవుని సన్నిధానంలో కాలుకు అడ్డము లేకుండా తిరిగే అలవాటు కలిగిన ప్రజలు. మందిరం ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆలోచించండి. నేను మన న్యూస్ చూస్తున్నాను. న్యూస్ చూస్తుంటే ఆ వార్తల్లో చెప్తున్నారు ఏంటంటే, ఆ అన్యజనుల ఆ గుడులలో రద్దీ ఎక్కువైపోయిందట. ఏం ఎక్కువైపోయింది? పబ్లిక్ ఎక్కువైపోయి ఉండడానికి ఆ కంఫర్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం హాలిడేస్ కదా, అందరూ అటు వెళ్తున్నారు. మనమేమో ఊర్లు తిరుగుతున్నాం. అందరేమో వాళ్ళ వాళ్ళ గుడి గోపురాలు తిరుగుతున్నారు పిల్లలను పట్టుకొని. మనకు భక్తి ఎక్కువైపోయింది, గుడి విడిచిపెట్టి తిరుగుతున్నాం. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నిన్ను అంగీకరించబడకపోతే ఒక రోజు ఒకే దెబ్బ. సంవత్సరం అంతా చదువుతామా, రిజల్ట్స్ ఒక్కసారికే వస్తాయి. ఆ రిజల్ట్స్ రోజు తేలిపోతుంది నీ సంవత్సరం చదువు ఏమి, పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా. సంవత్సరం ఎంత కష్టపడ్డావు అంత చరిత్ర ఒక్క మాటలో తేలిపోతాయి. ఇంతకాలం మనం చేస్తున్న భక్తి రేపు దేవుని ఎదుట తేలిపోతుంది. అలా తేలిపోవద్దు అని అంటే దైవ నియమములతో మనం నడవాలి, దైవ భయముతో మనం బ్రతకాలి, నిర్దోషమైన జీవితం చేయాలి. వారినే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. చదువుదామా హుషారుగా? హల్లెలూయా. దేవుడు అలాగూ మనల్ని నడిపించునుగాక. చదువుదామా? ఆమేన్, ఆమేన్. దయచేసి లేచి నిలబడండి.